హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో స్టూడెంట్స్, ఈ వీడియోలో ఎకనామిక్స్ ఫర్ మేనేజర్స్కి సంబంధించిన హోల్ సబ్జెక్ట్ అంటే 1 to 5 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో టోటల్ ఈ వీడియోలో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఆల్రెడీ నేను మార్కెటింగ్ మేనేజ్మెంట్ పెట్టాను కదా, సో చాలామంది ఎకనామిక్స్ కూడా పెట్టండి అని అన్నారు కాబట్టి ఈ వీడియో తెలుగులో చేస్తున్నాను. సో హూఎవర్ ఈస్ నాట్ కంఫర్టబుల్ విత్ తెలుగు, ఇంగ్లీష్లో కూడా నేను ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ పెట్టి ఉన్నాను ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. ఓకే, సో ఓవరాల్గా మీకు కాన్సెప్ట్స్ ఏంటి, ఏమేమి ఉన్నాయి 1 to 5 చాప్టర్స్లో, అండ్ ఏవి రిపీట్ అయ్యేటివి ఉన్నాయో ఎగ్జామినేషన్లో అవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడానికే చూస్తున్నాను ఈ చాప్టర్ అంటే ఈ వీడియోలో. ఓకేనా? బికాజ్ 5 యూనిట్స్లో అన్ని టాపిక్స్ అంటే కుదరదు, మోర్ దెన్ 1 hour 2 hours అయినా కావచ్చు. సో మోర్ దెన్ 10 క్వశ్చన్స్, లైక్ ప్రాబబ్లీ లెసన్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ నేను చేసే ఎక్స్ప్లెనేషన్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా ఒక క్వశ్చన్ అయితే మీకు కంపల్సరీగా వస్తుంది ఈచ్ యూనిట్ నుంచి. యూ విల్ ఏబుల్ టు అటెంప్ట్ ది క్వశ్చన్స్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్ ఆల్. సో ఫస్ట్ యూనిట్ నుంచి మేనేజీరియల్ ఎకనామిక్స్ గురించి టాపిక్ ఇచ్చి ఉన్నాను నేను, అది ఇంపార్టెంట్ టాపిక్. సో డెఫినెట్గా రిపీట్ అయ్యే టాపిక్ అనమాట. సో మేనేజీరియల్ ఎకనామిక్స్ అంటే ఏంటి అని చెప్పేసి మీకు ఒక ఐడియా రావాలి. ఇప్పుడు ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో కానీ ఒక బిజినెస్లో కానీ అక్కడ డెసిషన్ మేకింగ్ చేయాలి అన్నా, ఆ బిజినెస్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఆ బిజినెస్లో సంబంధించిన ఏమైనా ఆపరేషన్స్ జరగాలి అన్నా, వాట్ ఎవర్ ద యాక్టివిటీస్ ఏవైతే పర్ఫార్మెన్స్ ఉంటాయో అవన్నిటినీ మేనేజ్ చేయడానికి వాట్ ఎవర్ ద థియరీస్ వి విల్ యూజ్, దట్ ఈస్ కాల్డ్ మేనేజీరియల్ ఎకనామిక్స్. మేనేజీరియల్ ఎకనామిక్స్ అంటే ఎకనామిక్ థియరీస్ని మనం యూజ్ చేస్తాం, ప్రాక్టికల్ లైఫ్లో మనం యూజ్ చేస్తాం. సో బిజినెస్కి సంబంధించిన ఎలాంటి యాక్టివిటీ అయినా, ఎలాంటి ఆపరేషన్ అయినా కూడా త్రూ దిస్ మేనేజీరియల్ ఎకనామిక్స్ వీ విల్ ఏబుల్ టు అచీవ్ ఇట్. ఓకే, సో ఐ హోప్ దట్ మీకు మీనింగ్ అర్థమైంది అని అనుకుంటున్నాను. సో మీనింగ్ అనేది మీరు ఓన్గా రాసినా కూడా డెఫినేషన్ పార్ట్ ఏదైతే ఉంటుందో డెఫినేషన్ పార్ట్ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా బుక్లో ఏది ఉందో అది రాయాలి, అకార్డింగ్ టు ది ఆథర్ నేమ్ అండ్ ది థింగ్. ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ మెటీరియల్లో అకార్డింగ్ టు ది స్పెన్సర్ అండ్ ఇచ్చాడు, ఆ డెఫినేషన్ ఒకటి, లేదు అని అంటే అకార్డింగ్ టు ఎంసీ నేర్ అండ్ మెరియం, ఇలాంటి డెఫినేషన్ అన్న. ఈ రెండిట్లో ఏదైనా ఒక డెఫినేషన్ మీరు నేర్చుకుంటే సరిపోతుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో స్కోప్ ఆఫ్ మేనేజీరియల్ ఎకనామిక్స్ ఉంది కాబట్టి, స్కోప్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద థింగ్స్ ఇట్ విల్ హ్యావ్ ఇన్ ద మేనేజీరియల్ ఎకనామిక్స్ మీన్స్, సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎ బిజినెస్ ఫర్మ్ అని ఉంది ఫస్ట్ పాయింట్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎ బిజినెస్ ఫర్మ్ అంటే ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో, ఏదైనా ఒక బిజినెస్లో కంపల్సరీగా గోల్స్ అనేటివి ఉంటాయి, దట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బిజినెస్ ఫర్మ్. సెకండ్ ఏంటి, రిసోర్స్ అలొకేషన్ మీన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ మేనేజీరియల్ ఎకనామిక్స్ ఉంటే వాట్ ఎవర్ ద రిసోర్సెస్ మనకి ఏవైతే కావాలో మనం దాన్ని హయ్యెస్ట్ అవుట్పుట్ అచీవ్ చేసే విధంగా మనము హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట విత్ హెల్ప్ ఆఫ్ మేనేజీరియల్ ఎకనామిక్స్. నెక్స్ట్ వన్ డిమాండ్ అనాలిసిస్ అండ్ డిమాండ్ ఫోర్కాస్టింగ్. డిమాండ్ అనాలిసిస్ అంటే ఏంది, మన ఒక ప్రోడక్ట్కి ఎంత డిమాండ్ ఉంది అని తెలుసుకోవడం. డిమాండ్ ఫోర్కాస్టింగ్ అంటే ఏంటి, ఫ్యూచర్లో మన ప్రోడక్ట్కి ఎంత డిమాండ్ ఉంటుంది అని చెప్పి గెస్ చేయడం. సో డిమాండ్ అనాలిసిస్ అండ్ డిమాండ్ ఫోర్కాస్టింగ్ కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ మేనేజీరియల్ ఎకనామిక్స్ వీ కెన్ ఏబుల్ టు డూ ఇట్. కాంపిటీటివ్ అనాలిసిస్, మనకి ఏమేమి కాంపిటీషన్ ఉన్నారో దాన్ని కూడా అనాలిసిస్ చేయడంలో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. స్ట్రాటజిక్ ప్లానింగ్లో కూడా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రొడక్షన్లో మేనేజ్మెంట్ అంటే మనం ఎంత ప్రొడక్షన్ చేయాలి, ఎంత ప్రొడక్షన్ చేయకూడదు అని చెప్పే విధంలో కూడా ఈ మేనేజీరియల్ ఎకనామిక్స్ అనేది యూస్ఫుల్ అవుతుంది. కాస్ట్ అనాలిసిస్, వాట్ ఎవర్ ద ఎక్స్పెన్సెస్ వీఆర్ హ్యావింగ్, ఆ ఎక్స్పెన్సెస్ని తగ్గించడంలో కూడా ఈ మేనేజీరియల్ ఎకనామిక్స్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ప్రైజింగ్ స్ట్రాటజీస్కి కూడా లైక్ డిఫరెంట్ ఉన్నాయి. ఇక ఎగ్జామ్లో మాత్రం ఒక 5 to 6 సైడ్ హెడింగ్స్ రాస్తే మోర్ దెన్ ఎనఫ్. సో ఈ 9 to 10 పాయింట్లు ఏవైతే మీకు సైడ్ హెడింగ్స్ 5 to 6 ఏవైతే ఈజీగా అనిపిస్తున్నాయో అవి మాత్రం నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి, మేనేజీరియల్ ఎకనామిక్స్ కాన్సెప్ట్లో వేరే సబ్జెక్ట్స్తోని అసలు ఈ మేనేజీరియల్ ఎకనామిక్స్కి ఏమైనా లింక్ ఉందా లేదని అడుగుతున్నాడు. సో మేనేజీరియల్ ఎకనామిక్స్ అంటే ఏమని చెప్పినా ఇట్స్ అన్ ఎకనామిక్ థియరీ. ఓకే, అదొక టెక్నిక్, అదొక మెథడ్, అదొక టూల్ విచ్ విల్ బీ హెల్ప్ఫుల్ టు అనలైజ్ ది బిజినెస్ ప్రాబ్లమ్స్ అండ్ గివ్ ద సజెషన్. వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్గనైజేషన్లో దానికి రిజాల్వ్ చేయడానికే ఈ మేనేజీరియల్ ఎకనామిక్స్ అనేది ఉంది. ఈ మేనేజీరియల్ ఎకనామిక్స్ అనేది ఒకటే సబ్జెక్ట్ కాదు, ఇట్ ఈస్ అ వేరియేషన్ ఆఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్. లైక్ మేనేజీరియల్ ఎకనామిక్స్ మ్యాథమెటిక్స్తోనే ఉంటుంది, అకౌంట్స్తో లింక్ అయి ఉంటుంది, స్టాటిస్టిక్స్ యూజ్ చేస్తాము, అండ్ సైకలాజికల్గా యూజ్ చేస్తాము,
చేస్తాము, ట్రెడిషనల్ ఎకనామిక్స్తో యూజ్ చేస్తాము. సో ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో మేనేజరియల్ ఎకనామిక్స్ కాన్సెప్ట్లో మనము కొన్నిసార్లు కొన్ని థియరమ్స్ యూజ్ చేస్తాం. బేస్ థియరం అంటాము, సేల్స్ రెవెన్యూ థియరం అంటాము, మ్యారిస్ మోడల్ అని అంటాము. ఇట్లా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కదా. సో మేనేజరియల్ ఎకనామిక్స్ అనేది ఈ సబ్జెక్ట్ అనేది వేరే సబ్జెక్ట్స్తో కూడా ఇంటర్లింక్ అయ్యి ఉంటుందని చెప్పి మీరు రాయాలి. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ చూడండి. మేనేజరియల్ ఎకనామిక్స్ అనేది థియరీ ఆఫ్ డెసిషన్ మేకింగ్ కూడా ఉంటుంది. ఒక ఆర్గనైజేషన్లో మనం ఒక డెసిషన్ మేకింగ్ చేస్తున్నామంటే అది దానితో పాటుగా మేనేజరియల్ ఎకనామిక్స్ కూడా తోడై ఉంటుంది కాబట్టి it is another subject. So decision making is another concept and managerial economics is also another concept. So both the concept we are able to write it. Okay, next one you are having managerial economics and mathematics, the same thing only we are having, just then elaborate chesa and economics and statistics, so operation research it a different subjects toni ఇది interlink అయ్యి ఉంది. Okay, next important question ఏంటి అని అంటే this one, డెసిషన్ మేకింగ్. సో డెసిషన్ మేకింగ్ అంటే ఏంటి? ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ చేయాలి అని అన్నప్పుడు మనం ఒక డెసిషన్ చేస్తాం. సో డెసిషన్ మేకింగ్ ఎప్పుడు చేస్తాము? నీకు ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి అని ఉంది. సో ఈ మూడిట్లో నువ్వు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేస్తావు అనేది డెసిషన్ మేకింగ్, అవునా? సో సెలెక్టింగ్ అన్ యాక్షన్ బిట్వీన్ ద ఆల్టర్నేటివ్స్, మనకున్న ఆల్టర్నేటివ్స్లో ద బెస్ట్ది సెలెక్ట్ చేయడంనే డెసిషన్ మేకింగ్ అంటాం. సో ఈ డెసిషన్ మేకింగ్ చేయాలంటే వేరియస్ స్టెప్స్ అనేది ఉంటాయి మనకి. సో ఫస్ట్ మనం ఆబ్జెక్టివ్స్ని ఐడెంటిఫై చేయాలి, అంటే మనకి రిక్వైర్ అయిన గోల్స్ ఏంటి అనేది చూసుకోవాలి. సెకండ్ దాంట్లో ఏం చేయాలి? డిఫైనింగ్ ది ప్రాబ్లం. తర్వాత అది సెలెక్ట్ చేసుకున్నాక మన ఆర్గనైజేషన్లో ప్రాబ్లం దేని గురించి ఉందని తెలుసుకోవాలి. థర్డ్ వన్ ఏం చేయాలి? జనరేటింగ్ ఆల్టర్నేటివ్స్, అంటే దానికి తగ్గట్టుగా ఆల్టర్నేటివ్ ఐడియాస్ ఏమైనా ఉన్నాయా లేదని ఆలోచించాలి. ఫోర్త్ దాంట్లో ఏంది? ఇవాల్యుయేటింగ్ ఆల్టర్నేటివ్స్. మనం ఏవైతే ఆల్టర్నేటివ్స్ మనం ఇవాల్యుయేట్ చేసినాం అనుకున్నామో దాంట్లో ఇవాల్యుయేట్ చేయాలి, ఏది బెస్ట్, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి ఏది బెస్ట్ కాదు అని చెప్పి యూజ్ చేసుకోవడంలో అనాలిసిస్ చేయాలి. నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ని సెలెక్ట్ చేసుకోవాలి. బెస్ట్ ఆల్టర్నేటివ్ సెలెక్ట్ చేసుకున్నాక యాక్షన్ని ఇంప్లిమెంట్ చేయాలి. తర్వాత రిజల్ట్స్ని ఎక్స్పెక్టేషన్స్ అనేది చేయాలి, ఇవాల్యుయేట్ చేయాలి. సో దీస్ ఆర్ ద వేరియస్ 7 steps యూ ఆర్ హ్యావింగ్ ఇన్ డెసిషన్ మేకింగ్. సో ఈ క్వశ్చన్ మీరు మార్కెటింగ్ మేనేజ్మెంట్లో చదివారు, యాజ్ వెల్ యాజ్ MOBలో కూడా చదివారు. సో జస్ట్ మీరు సైడ్ హెడింగ్స్ గుర్తుపెట్టుకొని లోపల మ్యాటర్ ఓన్గా రాయడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ ద లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ యూనిట్ నెంబర్ 1 ఈజ్ ఎకనామెట్రిక్స్. మీరు ఈ ఎకనామెట్రిక్స్ కాన్సెప్ట్ నేర్చుకోండి, లేదు అని అంటే ఇంతకుముందు ఏవైతే మీరు ప్రీవియస్కి ఇప్పుడు చెప్పినానో మేనేజరియల్ ఎకనామిక్స్ దాని గురించి నేర్చుకున్నా నో ప్రాబ్లం. సో ఎకనామెట్రిక్స్ కాన్సెప్ట్ అంటే ఏంటి అని అంటే ఇది క్వాంటిటేటివ్ అనాలిసిస్ చేస్తుంది. ఓకే, సో ఈ థియరీ ఏదైతే ఉందో, అంటే ఈ ఎకనామెట్రిక్స్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది ఏం చేస్తుంది అంటే క్వాలిటీ అండ్ క్వాంటిటీ అనాలిసిస్ ఏవైతే ఉంటాయో గూడ్స్ అండ్ ప్రోడక్ట్స్కి దాని గురించి ఉంటుంది అనమాట. దీనివల్ల యూజెస్ ఏంటి అంటే రియల్ వరల్డ్ ఎంటిటీస్ని మనం క్యాలిక్యులేట్ చేసినట్టుగా ఉంటుంది, స్ట్రాటజీస్ని డెవలప్ చేయొచ్చు, బిజినెస్ ఎఫిషియన్సీని డెవలప్ చేయొచ్చు, ప్రాఫిటబిలిటీని ఇంక్రీజ్ చేయొచ్చు, కాస్ట్ తగ్గించవచ్చు అని చెప్పి ఇట్లా డిఫరెంట్ ఇంపార్టెన్స్ ఆర్ యూజెస్ ఆర్ బెనిఫిట్స్ ఆఫ్ ఎకనామెట్రిక్స్ మోడల్ అడిగే క్వశ్చన్ ఛాన్స్ అనేది ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది యూనిట్ నెంబర్ 1. సో యూనిట్ నెంబర్ నుంచి ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే సరిపోతుంది. నౌ కమింగ్ బ్యాక్ టు ది యూనిట్ నెంబర్ 2. యూనిట్ నెంబర్ 2లో మనకి లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ ఉంది. ఓకే, దిస్ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అంటే ఏంటంటే మనము ఏదైనా ఒక ప్రోడక్ట్ని కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు, అంటే కంటిన్యూగా కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు మనకి ఏవైతే డిస్సాటిస్ఫాక్షన్ వస్తుంది, అంటే మార్జినల్ యూటిలిటీ అంటే ఏంటి? అడిషనల్ బెనిఫిట్ మనం ఏదైతే రిసీవ్ అవుతున్నామో దాన్ని మనం మార్జినల్ యూటిలిటీ అంటాం. సో మార్జినల్ యూటిలిటీ ఎప్పుడు నెగిటివ్గా వెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు గోస్ ఆన్ కన్జంప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ ఒక యాపిల్ ఇచ్చిన, మీరు బాగా ఆకలి అవుతుంది, మీకు ఒక యాపిల్ ఇచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అబ్బా మంచిగా ఉంది యాపిల్, వీ కెన్ ఈట్ అనదర్ యాపిల్ ఆల్సో అని చెప్పేసి మీకు ఒక క్రేవింగ్స్ వస్తాయి కదా. సో ఫస్ట్ మీ మార్జినల్ యూటిలిటీ ఏమైంది? ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయింది. ఇక్కడ మీకు టేబుల్లో చూడండి, ఎప్పుడైతే నేను మీకు ఫస్ట్ ఆరెంజ్ ఇచ్చినానో మార్జినల్ యూటిలిటీ అనేది 10 వరకు ఇంక్రీజ్ అయింది, మీ సాటిస్ఫాక్షన్ అనేది 10 వరకు అయింది. సెకండ్ వన్ ఆరెంజ్ తిన్నప్పుడు ఏమైంది?
తగ్గింది. అంటే ఫస్ట్ దాంతో కంపేర్ చేసుకుంటే నీ సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది ఏమైంది, తగ్గింది. థర్డ్ ఆరెంజ్ కన్స్యూమ్ చేసినప్పుడు ఏమైంది, ఇంకా తగ్గుతుంది. ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అట్లా తగ్గుకుంటూ లాస్ట్కి ఏమనిపిస్తుంది, అరే ఇంకెన్ని ఆరెంజెస్ తినాలి, ఇట్ ఈస్ ఓవర్ అని చెప్పి మన స్టమక్ ఫుల్ అయిపోయింది అంటాం కదా. దట్ ఈస్ కాల్డ్ నెగిటివ్ స్లోపింగ్. ఓకే, సో ఏదైనా లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అంటే ఏంటంటే ఫస్ట్ అది ఇంక్రీజ్ అవుతుంది, తర్వాత డిక్రీజ్ అవుతుంది, తర్వాత నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. ఎగ్జామ్లో కూడా ఇట్లా టేబుల్ వాల్యూస్ వేసి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి దాన్ని గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయాలి. సో ఇక్కడ గ్రాఫ్ చూడండి, ఫస్ట్ టోటల్ యూటిలిటీ ఇంక్రీజ్ అయ్యింది, మార్జినల్ యూటిలిటీ డిక్రీజ్ అయ్యింది, అండ్ నెగిటివ్లకు కూడా వెళ్ళిపోయింది. సో దిస్ ఈస్ ద డయాగ్రామ్ ఆఫ్ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. సో డెఫినెట్గా మీరు గ్రాఫ్ కంపల్సరీగా వేయాలి బుక్లెట్లో. గ్రాఫ్ అంటే గ్రాఫ్ పేపర్ మీద కాదు. సో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అని చెప్పి ఎగ్జామినేషన్ మీ బుక్లెట్ ఆన్సర్లో పెట్టి టేబుల్ కంపల్సరీగా అలాంగ్ విత్ ది గ్రాఫ్ ఆల్సో. సో లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ వితౌట్ గ్రాఫ్ అసలు మీరు కంప్లీట్ చేయలేరు దానిగా. నెక్స్ట్ వన్ వచ్చేసి కాన్సెప్ట్ డిమాండ్ అండ్ డిటర్మినెన్స్ ఆఫ్ డిమాండ్. డిమాండ్ అంటే ఏంటి, మనము ఏదైతే ఒక ప్రోడక్ట్కి ఎక్కువ డిమాండ్ ఉంటుందో, అంటే ఆ ప్రోడక్ట్కి ఎప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంటుంది, ఎప్పుడైతే కస్టమర్స్ దాన్ని విల్లింగ్నెస్ టు పర్చేజ్ ఇట్, ఎప్పుడైతే దాన్ని ఇష్టపడి కొనాలనుకుంటారో దాన్ని మనం డిమాండ్ అని అనుకుంటాం. ఎలాగో కొనాలనుకుంటున్నారు కాబట్టి హీ నీడ్ టు డిజైర్ టు పర్చేస్, అంటే తనకు విల్లింగ్నెస్ ఉండాలి. అలాంగ్ దట్ విల్లింగ్నెస్ హీ షుడ్ హ్యావ్ ది ఎబిలిటీ టు పర్చేజ్ ఇట్. విల్లింగ్నెస్ అంటే ఏంది, ఆ ప్రోడక్ట్కి ఆ ప్రైజ్ పెట్టే అనే కెపాసిటీ, అంటే తనకి నచ్చాలి. ఇప్పుడు ఒక ఫ్రూట్ ఉంది, దాన్ని 10 రూపీస్కి అమ్ముతున్నామని అనుకోండి. ఆ కన్జ్యూమర్ ఎవరైతే ఉన్నారో ఆ కన్జ్యూమర్కి 10 రూపీస్ ఓకే వర్త్ అని చెప్పి అనిపించాలి. దట్ ఈస్ కాల్డ్ డిజైర్. వాట్ ఈజ్ ఎబిలిటీ అంటే ఏంటంటే దానికి ఆ పర్టికులర్ ప్రోడక్ట్ కొనేనికే స్థాయి ఆయనకు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు రేంజ్ రోవర్స్ అంటే చాలా ఇష్టం. ఓకే, సో నాకు రేంజ్ రోవర్స్ అంటే ఇష్టం. నాకు ఒకవేళ నా దగ్గర పైసలు ఉంటే ఐ విల్ బీ ఏబుల్ టు విల్లింగ్ టు పర్చేస్ దట్. బట్ నాకు ఎబిలిటీ లేదు, నా దగ్గర అంత పైసలు లేవు, బట్ ఐ కెన్ డిజైర్ ఫర్ ఇట్. సో వెన్ యూ కన్జ్యూమర్ ఈజ్ డిజైర్డ్ అండ్ ఎబిలిటీ టు పే ఫర్ ఇట్, దెన్ ఓన్లీ డిమాండ్ విల్ బీ ఇంక్రీజెస్. డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్స్ అంటే ఏంటి అని అంటే వేరియస్ డిటర్మినెంట్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ కానీ, కన్జ్యూమర్ ఇన్కమ్స్ కానీ, ప్రైస్ ఆఫ్ ఎ కమాడిటీ కానీ, కన్జ్యూమర్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ చేంజ్ అవ్వడం కానీ. సో ఇట్లాంటివన్నీ అవుతున్నప్పుడు ఏమవుతుంది, డిమాండ్ అనేది ప్రోడక్ట్కి ఇంక్రీజ్ అయినా అవుతుంది, డిక్రీజ్ అయినా అవుతుంది. ఎందుకు, రీజన్స్ ఏంటి అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం కానీ, కన్జ్యూమర్ ఇన్కమ్ తగ్గిపోవడం కానీ, లేదంటే పెరగడం కానీ, కన్జ్యూమర్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్, రిలేటెడ్ గూడ్స్ ఉన్నప్పుడు. ఇప్పుడు కాఫీ ప్రైస్ ఎక్కువ వచ్చిందని అనుకోండి, కాఫీ ప్రైస్ ఇంక్రీజ్ అయిందనుకోండి, చాలామంది టీకి షిఫ్ట్ అవుతారు. టీకి ప్రైస్ ఇంక్రీజ్ అయిందనుకోండి, కాఫీకి షిఫ్ట్ అవుతారు. అట్లా ఆల్టర్నేటివ్స్ యూజ్ చేస్తారనమాట. సో దీస్ ఆర్ ద వేరియస్ డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్స్. సో చాలా ఉన్నాయి, ఇందులో కూడా ఒక 5 to 6 రాసి సరిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ లా ఆఫ్ డిమాండ్. లా ఆఫ్ డిమాండ్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయమ్మా. ప్రైస్ ఎలాస్టిసిటీ, ఇన్కమ్ ఎలాస్టిసిటీ అండ్ క్రాస్ ఎలాస్టిసిటీ అని చెప్పి. ప్రైస్ ఎలాస్టిసిటీ అంటే ఏంది, డిమాండ్ పెరగొచ్చు, తగ్గొచ్చు బికాజ్ ఆఫ్ చేంజ్ ఇన్ ప్రైస్. సో ఒకవేళ ప్రైస్ ఎక్కువ ఉందనుకో, డిమాండ్ ఆటోమేటిక్గా తక్కువ అయిపోతుంది. ప్రైస్ తగ్గించినాం అనుకో, డిమాండ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో రిలేటెడ్ టు ది ప్రైస్ డిమాండ్ అనేది చేంజ్ అవుతుంది, దాన్ని ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటాం. ఇన్కమ్ అంటే ఏంది, కన్జ్యూమర్ ఇన్కమ్ని బట్టి డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఒకవేళ కన్జ్యూమర్ ఇన్కమ్ ఎక్కువ ఉందనుకో, డిమాండ్ ఆటోమేటికలీ ఇంక్రీజ్ అవుతుంది. కన్జ్యూమర్ ఇన్కమ్ తక్కువ ఉందనుకో, డిమాండ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో అట్లా. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ అనేది ఉన్నాయి. ఇందులో టైప్స్ ఆఫ్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఏవైతే ఉన్నాయో అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో టైప్స్ ఆఫ్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్లో మీకు పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ ఉంటుంది, పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్, యూనిటరీ, రిలేటివ్లీ ఎలాస్టిక్, రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ ఉంటుంది. సో డిఫరెంట్ థింగ్స్ అనేది ఉంటాయి. పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ డిమాండ్ అంటే ఏంది, మీరు ప్రైస్ని ఫిక్స్డ్గా పెట్టండి. ఇప్పుడు ప్రైస్ ఒక మిల్క్ ప్యాకెట్ ప్రైస్ 30 రూపీస్ అనుకో, సమ్ టైమ్స్ దాని క్వాంటిటీ అనేది అంటే డిమాండ్ అనేది 100 మంది తీసుకుంటారు, కొన్నిసార్లు 50 మంది తీసుకుంటారు. సో ప్రైస్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, బట్ క్వాంటిటీ డిమాండ్ అనేది ఏదైతే ఉంటుందో అది మాత్రం చేంజ్ అవుతుంది. ఇట్లా గ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు కంపల్సరీగా డ్రా చేయడానికే ట్రై చేయండి, ఓకేనా. సో ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయి, ఇవన్నీ మీరు ఒకసారి చూసుకోండి.
ఓకే. సో నెక్స్ట్ వన్ మీకు ఏముంది అని అంటే దిస్ 2 క్వశ్చన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రమ్ యూనిట్ నెంబర్ 2. అండ్ థర్డ్ యూనిట్కి వచ్చేసరికి ప్రొడక్షన్ ఫంక్షన్ ప్రొడక్షన్ ఫంక్షన్ అంటే ఏంటి, మనకి సంబంధించిన అవుట్పుట్ ఇంక్రీజ్ అవ్వాలన్నా డిక్రీజ్ అవ్వాలన్నా వేరియస్ ఫంక్షన్స్ దానికి రిలేటెడ్ అయి ఉంటుంది. అంటే వేరియస్ ఫ్యాక్టర్స్ విచ్ విల్ ఎఫెక్ట్ ది ప్రొడక్షన్ ఫంక్షన్. ఏంటనంటే ల్యాండ్, క్యాపిటల్, ల్యాండ్ లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్, రా మెటీరియల్స్, ఎఫిషియన్సీ. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ని మనం ఫుల్ఫిల్ చేస్తేనే అవుట్పుట్ అనేది మనకి కరెక్ట్గా వస్తుంది. ఓకేనా. సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఫంక్షన్స్ అంటే ఏం రాస్తారు, లేబర్, క్యాపిటల్, ల్యాండ్, ఆర్గనైజేషన్, రా మెటీరియల్స్, ఎఫిషియన్సీ, ఇట్లా రాయొచ్చు. ఓకేనా. సో ఫార్ములా కూడా కంపల్సరీగా వేయాలి. టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఫంక్షన్స్లో మీకు 4 టైప్స్ ఉన్నాయి. ఈ 4 టైప్స్లో ద ఫస్ట్ వన్ వచ్చేసి కాప్డాగల్స్ ప్రొడక్షన్ ఫంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. రిమైనింగ్ 3 అనేది లీస్ట్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఏదైతే ఉందో ఆ కాప్డాగల్స్ ప్రొడక్షన్ ఫంక్షన్ అనేది చార్లెస్ అనేటైన ఇన్వెంట్ చేసినారు 1920s. తను ఏమంటాడంటే అవుట్పుట్ అనేది బేస్డ్ ఆన్ టెక్నాలజికల్ పారామీటర్, బేస్డ్ ఆన్ లేబర్, బేస్డ్ ఆన్ క్యాపిటల్స్ మీద ఉంటాయని చెప్పి తన ఫార్ములా ఏదైతే ఉందో అది మీరు రిప్రజెంట్ చేసి రాస్తే సరిపోతుంది 8 మార్క్స్కి. ఓకే. సో రిమైనింగ్ అంటే ఇంపార్టెంట్ అయితే కాదు. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ యూనిట్ నెంబర్ 3 ఈజ్ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్. అసలు ఈ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ అంటే ఏంటంటే ఒక్క ఫ్యాక్టర్ చేంజ్ అయ్యడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ ఉంది, లేబర్ ఉంది, క్యాపిటల్ ఉంది, ఆర్గనైజేషన్ ఉంది. ఇప్పుడు ఈ 4గిట్లో ఏదైనా ఒక్క ఫ్యాక్టర్ చేంజ్ అవుతే రిమైనింగ్ అవుట్పుట్ అనేది కూడా చేంజ్ అయిపోతుంది. సో వాట్ ఎవర్ ద ఫ్యాక్టర్స్, 1 ఫ్యాక్టర్ కాంబినేషన్ అనేది ఏదో ఉందో అది చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇంకొకటి కూడా డిక్రీజ్ అయిపోతుంది. సో ఇందులో 3 స్టేజెస్ ఉంటాయి, ఇంక్రీజింగ్, డిక్రీజింగ్, నెగిటివ్. ఇంక్రీజింగ్, డిక్రీజింగ్, నెగిటివ్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేబర్, ల్యాండ్, క్యాపిటల్, ఆర్గనైజేషన్ ఉంది. ముందుగాల లేబర్స్ 10 మంది వర్కర్సే ఉండే, ఇప్పుడు నువ్వు దాన్ని 100 మెంబర్స్ వర్కర్స్ని చేసినావు. సో 100 మెంబర్స్ వర్కర్స్ చేసినప్పుడు అవుట్పుట్ ఇంక్రీజ్ అవుతుందని అనుకున్నావు. సో అట్లాంటప్పుడు ఏమైంది, మార్జినల్ ప్రోడక్ట్ అనేది ఫస్ట్ ఇంక్రీజ్ అవుతుంది స్టేజ్ నెంబర్ 1లో. తర్వాత ఏమవుతుంది, ఇట్ ఆటోమేటిక్గా డిక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ఎక్కువ నెంబర్ ఆఫ్ వర్కర్స్ని ప్రొడ్యూస్ చేసినావో ఆర్గనైజేషన్లో, వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళకి బద్ధకం వస్తుంది, అదే వాళ్ళు చేసుకుంటారులే, అదే వీళ్ళు చేసుకుంటారులే అని అనుకుంటాం. సో అట్లాంటప్పుడు ఆటోమేటిక్గా అవుట్పుట్ అనేది డిక్రీజ్ అవుతుంది అండ్ ఇట్ విల్ గోస్ టు ది నెగిటివ్ స్టేజ్ ఆల్సో. సో దీనికి కూడా గ్రాఫ్ అనేది కంపల్సరీగా చూపించాలి ఎగ్జామినేషన్ ఆన్సర్లో. ఓకే. సో ఈచ్ స్టేజ్ని ఇంక్రీజింగ్ స్టేజ్ ఏంది, డిక్రీజింగ్ స్టేజ్ ఏంది, నెగిటివ్ స్టేజ్ ఏందని చెప్పేసి డేటా వాల్యూస్ని బట్టి రాయాలి. ఓకే. రిటర్న్స్ టు స్కేల్ కూడా ఇంపార్టెంట్. రిటర్న్స్ టు స్కేల్లో ఇంక్రీజింగ్ రిటర్న్స్ టు స్కేల్, కాన్స్టెంట్ రిటర్న్స్ టు స్కేల్, డిక్రీజింగ్ రిటర్న్స్ టు స్కేల్ ఉంటుంది. అంటే రిటర్న్స్ టు స్కేల్ అంటే ఇంక్రీజింగ్ దాంట్లో డయాగ్రామ్స్ ఏవైతే స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నానో అవి మీరు కంపల్సరీగా వేయండి. ఇంక్రీజింగ్ అంటే ఇట్ విల్ అంటే లెఫ్ట్ నుంచి రైట్కి అప్వర్డ్ డైరెక్షన్లో వెళ్తుంది. కాన్స్టెంట్ అంటే ఏంది, సేమ్ ఉంది. డిక్రీజింగ్ అంటే ఏంది, ఫస్ట్ ఇంక్రీజ్ అంటే ఇది డిక్రీజింగ్ డయాగ్రామ్. సో డెఫినెట్గా మీరు ఈ డయాగ్రామ్స్ అనేది కంపల్సరీగా వేయనికే ట్రై చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ యు ఆర్ హ్యావింగ్ టైప్స్ ఆఫ్ కాస్ట్ కూడా ఉంది కానీ నాట్ మచ్ ఇంపార్టెంట్. ఇప్పుడు యూనిట్ 4లో మీకు మార్కెట్ గురించి అడిగే ఛాన్స్ ఉంది. మార్కెట్ అంటే ఏంది, బయర్స్, సెల్లర్స్ ఒక చోట ఉండడాన్ని మార్కెట్ అని అంటాం. సో మార్కెట్ ఫీచర్స్ ఏంది, ఏరియా ఉండాలి, అంటే వాళ్ళకి ఒక సపరేట్ ప్లేస్ ఉండాలి. సెల్లర్స్, బయర్స్ లేకపోతే మార్కెట్ ఉండదు. ఒక ప్రోడక్ట్ లేకపోతే మార్కెటే ఉండదు. రైట్. పర్ఫెక్ట్ నాలెడ్జ్ అబౌట్ ది మార్కెట్, అంటే ఎవరైతే బయర్స్ కానీ సెల్లర్స్ కానీ ఉంటారో వాళ్ళకి నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలి త్రూ అవుట్ ద మార్కెట్ మీద మంచి గ్రిప్ అనేది ఉండాలి అని చెప్పి ఫీచర్స్ అనమాట. సో దీస్ ఆర్ ద వేరియస్ ఫీచర్స్ యు ఆర్ హ్యావింగ్ ఇన్ ద మార్కెట్. సో టైప్స్ నాట్ మచ్ ఇంపార్టెంట్. ఓకే. సో ఏవైతే ఎగ్జామ్కి రిలేటెడ్ ఉన్నాయో అవి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మళ్ళీ మీరు ఆన్సర్స్ని స్కిప్ చేసినారు అది ఇది అని అనకండి. ఓకేనా. సో మీకు 1 డేలో మొత్తం సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తా అంటే దాన్ని ఫూలిష్నెస్ అంటారు. సో ఎంతైతే ఇంపార్టెంట్ ఉంటాయో అవి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే. సో చాలామంది కొంతమంది అడుగుతున్నారు వై మీరు చాలా క్వశ్చన్స్ స్కిప్ చేస్తున్నారు, ఓన్లీ ఇవి క్వశ్చన్స్ చెప్తున్నారు అని అంటున్నారు. ఏవి ఇంపార్టెంటో అవి మాత్రమే చెప్పడానికి ట్రై చేస్తున్నా. ఫస్ట్ నా ఏం
ఏంటి అని అంటే చాలామంది స్టూడెంట్స్ పాస్ అవ్వాలి సబ్జెక్ట్లో. సో పాస్ అవ్వడానికి ఏదైతే ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఉంటాయో అవి మాత్రమే డిస్కస్ చేస్తున్నాం మనం. ఓకే, సో పర్ఫెక్ట్ కాంపిటీషన్ అనేది మీకు ఉంటుంది. ఈ పర్ఫెక్ట్ కాంపిటీషన్ అనేది ఒక టైప్ ఆఫ్ మోడల్ అనమాట. ఇది ఏం చేస్తుంది అని అంటే ఇట్ విల్ యాక్ట్ యాజ్ అ ప్రైస్ టేకర్స్. పర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటున్నాం ఇక్కడ. సో పర్ఫెక్ట్ కాంపిటీషన్కి ఫీచర్స్ ఏమేమి ఉంటాయంటే లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్ అండ్ సెల్లర్స్. వాట్ ఎవర్ ద బయర్స్ కానీ సెల్లర్స్ కానీ ఉంటారో వీళ్ళకి బల్క్లో ఉంటారు అనమాట. నెక్స్ట్ హోమోజినిటీ ఆఫ్ గూడ్స్, హోమోజినిటీ ఆఫ్ ప్రోడక్ట్స్. సో ఇక్కడ ఏం చేస్తుందంటే పర్ఫెక్ట్ సబ్స్టిట్యూట్ ప్రొడ్యూస్డ్ బై ది అదర్ ఫర్మ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీ ప్లేస్లో కొంతమంది కాఫీ కూడా కన్జ్యూమ్ చేయొచ్చు, రైట్? సో అట్లా కొన్ని సబ్స్టిట్యూట్ గూడ్స్ అనేది ఉంటాయి. సో దాన్ని హోమోజినిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ అంటాం. నో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ బ్యాలెన్స్ అంటే కొత్త ఫర్మ్స్ని ఎంట్రీ చేయము, పాత ఫర్మ్స్ని ఎగ్జిట్ చేయకుండా చూస్తుంది. పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉండాలి అండ్ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీచర్స్ అనేది ఉంది కాబట్టి ఇది కూడా ఒకసారి చూసుకోండి. ఓకేనా, సైడ్ పాయింట్స్ ఓన్లీ. నెక్స్ట్ మోనోపోలిస్టిక్ కాంపిటీషన్. మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ అంటే ఏంటి అని అంటే ఫీచర్స్ ఏవైతే పర్ఫెక్ట్ కాంపిటీషన్లో ఉంటాయో మోర్ నెంబర్ ఆఫ్ బయర్స్ అండ్ సెల్లర్స్ని ఇది ఎగ్జిస్టెన్స్ అనేది చేస్తుంది. ఓకేనా, దాన్ని మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ అని అంటాం. సో దీని ఫీచర్స్ ఏంది, సేమ్ సైడ్ హెడ్డింగ్స్ మీరు రాసి వచ్చి ఇందులో కూడా లార్జ్ నెంబర్ ఆఫ్ ఫర్మ్స్ అని, సెల్లింగ్ కాస్ట్ అని, నో ఎంట్రీ నో ఎగ్జిట్ కానీ, ప్రైజ్ మేకర్ కానీ, ఇట్లా డిఫరెంట్ కానీ. సో ఏ క్వశ్చన్ వచ్చినా కూడా యూనిట్ నెంబర్ 4లోకి ఇవి ఏవైతే సైడ్ పాయింట్స్ ఉన్నాయో ఇన్ ఆలిగోపోలీలో కూడా ఇవే సైడ్ పాయింట్స్ ఉంటాయి. సో సైడ్ పాయింట్స్ని మీరు బై హార్ట్ చేసుకుంటే యూనిట్ వైజ్ నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా యూ విల్ ఏబుల్ టు అటెంప్ట్ ఇట్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్, యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇట్. ఓకే, సో దిస్ ఆర్ ద క్వశ్చన్స్. ఆలిగోపోలీ కూడా ఒకసారి మీరు చూసుకోండి. ఓకే, అండ్ డయాగ్రామ్స్, graphical type of diagrams is compulsory ma. And the last unit is unit number 5. In this unit number 5 you are having only 2 concepts, నేషనల్ ఇన్కమ్ ఒకటి, ఇన్ఫ్లేషన్ ఒకటి. నేషనల్ ఇన్కమ్ నుంచి ఒక క్వశ్చన్, ఇన్ఫ్లేషన్ నుంచి ఒక క్వశ్చన్ అయినా కంపల్సరీగా మీకు 8 మార్క్స్కి వస్తుంది, దీంట్లో డౌటే లేదు. సో ఇందులో 2 క్వశ్చన్సే ఉన్నాయి కాబట్టి పర్ఫెక్ట్గా నేర్చుకోండి. నేషనల్ ఇన్కమ్ అంటే మనకున్న నేషనల్ ఇన్కమ్ని ఎలాంటి మెథడ్స్తోని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. లైక్ జీడిపి ఉంటుంది, జిఎన్పి ఉంటుంది, ఎన్ఎన్పి ఉంటుంది, ప్రైవేట్ ఇన్కమ్ ఉంటుంది, పర్సనల్ ఇన్కమ్ ఉంటుంది. లైక్ డిఫరెంట్ మెథడ్స్ అనేది మనం యూజ్ చేస్తాం కాబట్టి ఆ మెథడ్స్ ఏమేమి ఉన్నాయి, దాని ఫార్ములా ఏమేమి ఉంది అని చెప్పేసి మీరు రాసి చూపించాలి. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ రిలేటెడ్ టు ది నేషనల్ ఇన్కమ్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి, నేషనల్ ఇన్కమ్ యొక్క మెజర్స్ ఏంటి, మెథడ్స్ ఏంటి అని అంటే ఇందులో మీకు ప్రొడక్షన్ మెథడ్ ఉంటుంది, ఇన్కమ్ మెథడ్ ఉంటుంది అండ్ ఎక్స్పెండిచర్ మెథడ్ అనేది కూడా ఉంటుంది. సో ప్రొడక్షన్ మెథడ్లో ఏముంటుంది అని అంటే whatever the production you are doing increase the world. For example మన ఇండియాలో గూడ్స్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి, ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేయాలి, అట్లాంటప్పుడే మన నేషనల్ ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇట్ డిపెండ్స్ అనమాట. మన నుంచి ఎప్పుడైనా ఎక్స్పోర్ట్స్ ఎక్కువ వెళ్ళాలి అంటే మన కంట్రీ నుంచి వేరే దేశంకి ఎక్స్పోర్ట్ చేయాలి కానీ ఇంపోర్ట్ ఎక్కువ చేసుకోవద్దు. ఇంపోర్ట్ ఎక్కువ చేసినప్పుడు నేషనల్ ఇన్కమ్ అనేది దెబ్బతింటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద థింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ దట్. అండ్ లాస్ట్ టాపిక్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఈస్ ఇన్ఫ్లేషన్. కంపల్సరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ఫ్లేషన్ అండ్ ఇట్స్ టైప్స్. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ డికేడ్స్ ఆఫ్ టైం తర్వాత వాల్యూ అనేది ఇంక్రీజ్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ ముందుగాల ఒక పెన్సిల్ కానీ ఒక పెన్ కానీ 3 రూపీస్కి వస్తుంది, కానీ ఇప్పుడు ఏమైంది, ఇట్ ఆటోమేటికలీ ఇంక్రీజ్ టు 5 రూపీస్. అంటే ఒక 10 to 15 ఇయర్స్లోనే 2 రూపీస్ చేంజ్ వచ్చింది. అంటే ఇన్ఫ్లేషన్ అనేది అయ్యింది. ముందుగాల కరెన్సీ వాల్యూ ఒక తక్కువ ఉంటుండే, ఇప్పుడు కరెన్సీ వాల్యూ ఎక్కువ ఉంది, డాలర్ రేట్ అనేది. సో ఇట్లా డిఫరెంట్ ఉంటాయి కాబట్టి దాన్ని మనం ఇన్ఫ్లేషన్ అని అంటాము. ఈ ఇన్ఫ్లేషన్ రానికి కాజెస్ ఏంటి, దానికి కాన్సిక్వెన్సెస్ ఏమేమి ఫేస్ చేస్తాము, అసలు ఏమేమి టైప్స్ ఉంటాయి ఈ ఇన్ఫ్లేషన్లో అని అడుగుతాడు. ఇది ఒక క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. సో కాజెస్లో ఏవైనా ఒక 5, ఇన్ఫ్లేషన్లో ఏదైనా ఒక 5 అండ్ కాన్సిక్వెన్సెస్లో ఏవైనా ఒక 5 పాయింట్స్ నేర్చుకుంటే యూనిట్ 5 నుంచి ఈ క్వశ్చన్ అనేది అయిపోతుంది. సో దిస్ ఆర్ ద వేరియస్ క్వశ్చన్స్ యూ ఆర్ హ్యావింగ్ ఫ్రమ్ ఎకనామిక్స్ ఫర్ మేనేజర్స్. I hope that you have got clarity. If you are having any further doubts, let me know in the comment section. All the very best for your examination and preparation. See you all in next video. Bye bye everyone.